కనిపిస్తుంది శ్రీదేవి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. సో అది 167 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవాళ అధికారులు సీజ్ చేశారు. అంతకుముందు కఠినమైన చర్యలు తీసుకుని ఉంటే కనుక ఇవాళ అసలు ఇంకా దుస్థితి వచ్చేది కాదు. అక్కడతో అడ్డుకట్ట వేసి ఉంటే కనుక ఇవాళ మరోసారి ఈ సంఘటన జరిగి ఉండేది కాదు. దీనిపైన చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు, అలాగే పల్లా దుర్గారావు గారు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి, డాక్టర్ కేవీవి సత్యనారాయణ, మెంబర్ ఆఫ్ పాలసీ రీసెర్చ్ బీజేపీ అండ్ అడ్వకేట్ కూడా, బోగిల శ్రీనివాస్ పట్నాయక్ గారు, విశాఖ ఈస్ట్ ఇన్ఛార్జి జనసేన నుంచి. నమస్తే అండి. మిగతా గెస్ట్ కూడా కొంతసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. నమస్తే అండి దుర్గారావు గారు. నమస్కారం. దుర్గారావు గారు, పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు ఇలా యథేచ్ఛగా మింగేస్తున్నారు. కాకినాడ పోర్టులో రేషన్ మాఫియా ఎప్పుడైతే జరిగిందో రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులు, ఈ రైడ్స్ అన్ని జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ సీజ్ చేస్తూనే ఉన్నారు. అయినా ఇవాళ మళ్లీ పెద్ద ఎత్తున 167 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవాళ సీజ్ చేశారు. నమస్కారం. అలాగే ప్యానెల్ లో ఉన్న సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈరోజు ఇప్పుడే మీ ప్రైమ్ న్యూస్ లో చూస్తున్నాము, ఛత్తీస్గఢ్ నుంచి మన రాష్ట్రానికి వచ్చే 3 లారీలు ఏవైతే పీడిఎఫ్ బియ్యం పట్టుకున్నారని విన్నాను. ఇది పీడిఎఫ్ బియ్యం పట్టుకునే పరిస్థితి దాదాపు 30 ఏళ్ళ నుంచి కూడా ఈ అక్రమ రవాణా అనేది ఉన్నదమ్మా. 30 ఏళ్ల నుంచి కూడా ఇది పెద్ద మాఫియాగా ఉంది. అది ఏ ప్రభుత్వంలో ఎవరు చేసినా, అది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న వారు పెద్దలు చేసినా కూడా, గత ప్రభుత్వంలో ఉన్న వారు ఎవరు చేసినా కూడా తప్పే. అక్రమ బియ్యాన్ని, ఆ రకంగా పేదలకు అందాల్సిన బియ్యాన్ని, పేద ప్రజలకు ఏదైతే ఆకలి నింపుకోవడానికి, వారి అవసరాలు తీర్చుకోవడానికి ఏదైతే ప్రభుత్వాలు ఏవైతే సబ్సిడీ రూపంలో అందరికీ ఉచిత బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేస్తుందో ఆ ప్రకారంగా అన్ని ప్రభుత్వాలు ఇప్పుడు దాదాపు 1953 నుంచి కూడా ఏదైతే మనకి ఈ పేదలకు అందాల్సిన బియ్యాన్ని ఏ రకంగా అయితే ప్రవేశపెట్టారో, దీన్ని కొంతమంది అణమాయిలు అక్రమంగా స్టోర్ చేసుకొని దీన్ని విదేశీయులకి ఎగుమతి చేసుకోవడం అనేది దాదాపు 30-40 సంవత్సరాల నుంచి కూడా వస్తుంది. మరి ఏదైనా గత ప్రభుత్వంలో, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇలాంటివి అక్రమాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఎండియు వెహికల్స్ పెట్టడం జరిగిందమ్మా. తద్వారా వారికి జిపిఎస్ అమర్చడం జరిగింది. ప్రతి వెహికల్ కి కూడా జిపిఎస్ అమర్చడం జరిగింది మా గవర్నమెంట్ లో. నిరుద్యోగ యువతలకి బ్యానర్లు ఇవ్వడం జరిగింది. వారికి నెలకి దాదాపు ఒక్కొక్క పర్సన్ కి 21,000 రూపాయలు వారికి జీతం ఇచ్చే విధంగా, వారికి స్వయం ఉపాధి ఉండే విధంగా, ఎక్కడా కూడా అక్రమాలకు తావు లేకుండా, ఎక్కడైతే గిరిజన ప్రాంతాలు కానీ ఈ ముస్లిం ముతక ఉన్న ప్రాంతాల్లో చాలా మంది రేషన్ సరుకులకి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, అక్కడ చాలా లైన్లు ఉంటున్నాయి, తోపులాట్లు జరుగుతున్నాయి అనే ఆలోచనతోనే అప్పుడున్న మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క ఎండియు వెహికల్ తీసుకురావడం జరిగింది. దానికి ఏంటంటే జిపిఎస్ అమర్చడం జరిగిందమ్మా. మీరు ఆ వెహికల్ ఎక్కడికి వెళ్తున్నా జిఎస్డబ్ల్యూఎస్ లో ప్రతిదీ కూడా వారి కదలికలు ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాయి, రైస్ ఎంత ఇది అవుతుంది అనేది. అంటే దుర్గారావు గారు, మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఎటువంటి దందా జరగలేదు, ఏమీ సీజ్ చేయలేదు, ఇలాంటివి ఏమీ జరగలేదంటారా? జరగలేదని నేను ఏ ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం కాదు, అంటే ప్రభుత్వాలు మారినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు మారినా ఇది మాత్రం మారట్లేదు. ప్రభుత్వాలు వచ్చినా కూడా, కాకపోతే మా ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు మేము ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాము. ఏదైతే రేషన్ డీలర్ల నుంచి ఎండియు వెహికల్స్ పెట్టి ఒక్కొక్క సచివాలయం యూనిట్ గా ప్రజల వద్దకే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసి అక్కడే వారింటి వద్దకు వెళ్ళి రేషన్ ఇచ్చేటప్పుడు అవినీతి తక్కువ ఉంటదమ్మా. ఓపెన్ గా ఇప్పుడు ఒక గుణంలో పెట్టుకొని ఒక దగ్గర షాపు తీసుకుంటే ఎంతమంది వస్తున్నారో ఎవరు వస్తున్నారో తెలియదు. క్లస్టర్ వైజ్ గా గత గవర్నమెంట్ లో ఒక వాలంటరీ లాగిన్ లో 50 కుటుంబాలు ఉంటే 50 కుటుంబాలకి కూడా ఈ రోజు మీ యొక్క ఫ్యామిలీకి సంబంధించి, మ్యాపింగ్ అయిన ఫ్యామిలీకి సంబంధించి వారందరికీ కూడా రేషన్ ఇవ్వడం జరుగుతుందని ముందు రోజే అక్కడున్న విఆర్ఓ ద్వారా, అక్కడున్న సచివాలయం సెక్రటరీల ద్వారా, ఆ యొక్క వాలంటీర్ల ద్వారా ఆ యొక్క ఎండియు వెహికల్స్ లోనే ఆ లోడ్ ని అమర్చి అక్కడ జిపిఎస్ పరికరాలు పెట్టడం జరిగింది ప్రతి ఒక్క వెహికల్ కి కూడా. అవినీతి తక్కువ ఉండే విధంగా అవినీతి అరికట్టాలన్న ఆలోచనతోనే అప్పుడు మా యొక్క గౌరవ నాయకులు, మా
జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి ఆయన అది ఆ రకంగా ప్రవేశపెట్టడం జరిగింది అనేది మా యొక్క విధానం అని చెప్తున్నాం. రైట్. సత్యనారాయణ గారు.